హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా తిరుపతి వెళ్తున్నారంటే లడ్డు తీసుకురమ్మని ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. తిరుమల అంటే కేవలం లడ్డు ప్రసాదం మాత్రమే కాదు, శ్రీవారికి అనేక రకాల ప్రసాదాలను సమర్పిస్తూ ఉంటారు. ఆ ప్రసాదాల గురించి, వాటి ప్రత్యేకతల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవారికి నిత్యం షడ్రుసోపేతమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారికి సుప్రభాత సమయంలో గోక్షీరం, వెన్న, చక్కెరను నివేదిస్తారు. అనంతరం బంగారు సింహాసనంపై వెంకటేశ్వరుని వేంచేపు చేసి కొలువులో బెల్లంతో కూడిన నువ్వుల పిండిని నివేదిస్తారు. పిమ్మట జరిగే మొదటి నివేదన మొదటి గంటల్లో పెరుగు, వెన్న, మీగడతో తయారు చేసిన మాత్ర అని పిలువబడే ప్రసాదాన్ని ఒడులో అంటే పగిలిన కుండలో ఉంచి గర్భాలయంలో తీసుకువెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. ప్రతి నైవేద్య సమయంలోనూ కులశేఖర పడి వద్దనే ఉంచి పులిహోర, దద్దోజనం, కదంబం, క్షీరాన్నం నివేదిస్తారు. అనంతరం రెండవ గంటల్లో నిత్య అన్న ప్రసాదాలతో పాటుగా శుద్ధన్నం, పాయసం, సీరాను నైవేద్యంగా పెడతారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామివారికి లడ్డూలు, వడలు, అప్పాలు, దోశతో పాటు చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోరను సమర్పిస్తారు. తర్వాత నిర్వహించే డోలోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలో చక్కెర, గసగసాలు, కలకండ, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరితో తయారు చేసే పంచాకజ్జయం అనే ప్రసాదాన్ని సమర్పిస్తారు. సాయంత్రం నిర్వహించే తోమాల సేవలో తోమాలపడి దోసాలతో పాటు ముళహోర, కదంబం నైవేద్యంగా సమర్పిస్తారు. అష్టోత్తర శతనామార్చన జరిగిన తరువాత రాత్రి నివేదన 3వ గంటలో చక్కెర పొంగలి, కదంబం, ముళహోర వంటి అన్నప్రసాదాలు నివేదన చేస్తారు. అనంతరం తిరువీసం గంటలో చక్కెర పొంగలి నివేదిస్తారు. స్వామివారి పవలింపు సేవలో బాగా కాల్చి చల్లార్చిన చక్కెర వేసిన పాలు, పండ్లు, మేవాను నివేదించబడుతుంది. తిరుమల ప్రతినిత్యం పండుగ సందడితో శోభాయమానంగానూ నిత్యోత్సవంతో కోలాహలంగా ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో నైవేద్యాన్ని స్వామివారికి ప్రత్యేకంగా సమర్పిస్తారు. శ్రీవారికి ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజలో పెద్ద వడలు, లడ్డూలు అన్నప్రసాదంగా నివేదిస్తారు. ఈశ్వరునికి నిర్వహించే సహస్ర కలశాభిషేకంలో క్షీరాన్నంతో పాటుగా నిత్యం సమర్పించే అన్నప్రసాదాలను నైవేద్యంగా పెడతారు. ఇక గురువారం జరిగే తిరుపావై వడ సేవలో 420 కేజీల బియ్యంతో తయారు చేసిన పులిహోరను రాశులుగా అమర్చి నివేదిస్తారు. చాటంత పెద్ద జిలేబీలు, మురుకులు కూడా తిరుప్పావడ సమయంలో నివేదన చేస్తారు. శుక్రవారం నాడు పోలీలు, సుగీలను స్వామికి సమర్పిస్తారు. ఇక ఆదివారం నాడు ఆదివారం ప్రసాదం అనే చలిపింది ప్రసాదాన్ని ప్రత్యేకంగా నివేదిస్తారు. అంతేకాక ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పర్వదినాల్లో దోశలు, శనగపప్పుతో చేసిన గుగ్గిళ్లను నివేదిస్తారు. పెరుగుపప్పు నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తారు. నెల రోజుల పాటు జరిగే ధనుర్మాస వ్రతంలో బెల్లం దోషాలను వెంకన్నకు నివేదిస్తారు. ఇలా స్వామివారికి జరిగే నిత్య, పక్ష, వార, మాస, సంవత్సరాది ఉత్సవాల్లో ప్రత్యేకంగా నివేదనలు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వరుడు తన చూపులతో ఆ పదార్థాలన్నింటినీ పవిత్రం చేసి ఆస్వాదించి తన భక్త విశేషాన్ని ప్రసాదాలుగా భక్తులకు ప్రసాదిస్తాడు. ఆ దివ్య ప్రసాదాలు స్వీకరించిన భక్తులకు పుష్టి, తుష్టి, సంతుష్టి కలుగుతాయి. దాంతోపాటు ఎన్నో కోరికలు నెరవేరడంతో పాటు వారి అంతుబట్టని రోగాలు ఇట్టే మాయమవుతాయి. ఆరోగ్యం సంపూర్ణంగా కలుగుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.